వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్. నేను లాలిత్య. మార్కెట్లో ప్రెసెంట్ ఎన్ని రకాల వైద్యాలు అవైలబుల్గా ఉన్నా కూడా ఆయుర్వేదంకి ఉన్న క్రేజ్ సపరేట్గా ఉంటుంది. భారతదేశ ఇంటి వైద్యంగా పేరుగాంచిన ఆయుర్వేదానికి ప్రత్యేకత ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. అయితే అసలు ఆయుర్వేదంలో చాలా సమస్యలకు అనేక పరిష్కారాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము కేరళీయ ఆయుర్వేద పంచకర్మ వైద్యశాలలో ఉన్నాము. ఈరోజు మనతో పాటు మణి గారు ఉన్నారు. అసలు పంచకర్మ వైద్యం అంటే ఏంటి, అందులో ఏ ఏ సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది అనుకుంటారు అసలు పంచకర్మ శుద్ధి వైద్యం అంటే జస్ట్ మసాజ్ చేస్తారు, ఇలాగ ఆయిల్ మసాజ్ మాత్రమే ఉంటుందని చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఏంటి మేడం పంచకర్మ వైద్యం అంటే? పంచకర్మ అంటే అసలు జీవనశైలి సరిగా ఉండాలమ్మా. మనం తీసుకునే ఫుడ్డు, నిద్ర అన్నీ సరిగా ఉండాలి. పొద్దున్నే లెగవాలి, తెల్లవారుజామున లెగవాలి. నిజంగా అయితే బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి. ఇప్పుడు వాళ్ళంతా ఎప్పుడు లెగుస్తున్నారు? 8, 9. అప్పుడు ఏమవుతుంది? జీవనశైలి పాడైపోతుంది. సరిగ్గా టైం లేదు. 7కల్లా టిఫిన్ చేస్తే 12:30, 1 భోజనం చేయాలి. అప్పుడు ఆయుర్వేదిక్లో ఏం చెప్తున్నారంటే ఉడకబెట్టింది తినమని, పచనం చేసింది తినమని. అంటే పచనం అంటే ఉడకబెట్టింది, పచ్చిది తినకూడదు అని రూలు. అది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే పరిస్థితులను బట్టి 9ంటికి లెగవటం, 10ంటికి టిఫిన్ చేయటం, మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి భోజనం చేయటం. దీని మూలంగా మొత్తం చెడిపోయింది. అసలు జీవనశైలి చెడిపోయింది. ఆయుర్వేదిక్ ప్రకారం నిద్రలేమి, మళ్ళీ అన్నీ ఎదుర్కొంటున్నారు. ఒకటి కాదు, ఇప్పుడు ఉండోళ్ళంతా అన్ని విషయాల్లో ఎదుర్కొంటున్నారు. సరిగా జీవనశైలి లేకపోవడం మెయిన్ అమ్మ. ఆయుర్వేదిక్లో వాత పిత్త కఫాలు సమంగా ఉండాలంటే మనం సరిగా ఫుడ్ తీసుకోవటం, మంచి ఫుడ్ కావాలి, లేకపోతే బాడీ పనిచేయదు. మంచి ఫుడ్ తీసుకోవటం, మంచి నిద్రపోవటం మెయిన్. మళ్ళీ వేరే కూడా ఉంటుంది, మల విసర్జన అవన్నీ కూడా, ఫ్రీ మోషన్ ఇవన్నీ ఉండాలి. ఉంటేనే మనిషి లెగిసిన కాడి నుంచి హుషారుగా ఉండగలుగుతాడు. అన్నిట్లో ముందుంటాడు. ఏదైనా చెయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. ఆయుర్వేదిక్ రూల్ ప్రకారం అలా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు, ఎవరు అలా లేరు అసలు. 10ంటికో లెగవటం, ఏదో తినటం, మళ్ళీ ఆకలేసినప్పుడు బయట తినటం, ఇవన్నీ ఉండి పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ ఫుడ్ మామూలుగా తీసుకుంటున్నా. నిజంగా మన ఫుడ్ మంచి ఫుడ్ మనం తీసుకునేది, మనం భారతీయ దీని ప్రకారం, శాస్త్ర ప్రకారం మంచి ఫుడ్ ఉంది మన దగ్గర. ఎన్ని విధాలు ఉన్నాయంటే, ములక్కాయలు ఎన్ని విటమిన్స్ ఉన్నాయో, బెండకాయలు ఎన్ని ఉన్నాయో, అన్ని విధాలా ఉంది. ఒక్కొక్క ఆకుకూరలో ఎంత ఉందో అన్ని విధాలా ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఎవరో అవి తీసుకోరు, అవి తినరు. నాన్ వెజ్లని కలపడతారు. అవన్నీ తినటం మూలంగా పరిస్థితులు మార్పు వచ్చింది. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆయుర్వేదిక్ రూల్ ప్రకారం మంచి ఫుడ్, మంచి నిద్ర కావాలి ప్రతి మనిషికి. టైం ప్రకారం తినాలి. ఎప్పుడు అర్ధరాత్రులు తింటాలు, అటు ఇటు తిరగటాలు కాదు. అంటే నాన్ వెజ్ తీసుకోకూడదు అంటారా? నాన్ వెజ్ ఎప్పుడో వారానికి ఒకసారి అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి ఒక్కసారి తీసుకోవటంలో తప్పులేదు. అదే పనిగా రోజు బయట బిర్యానీలు, నాన్ వెజ్లు అట్లా తినటం మంచిది కాదు. ఓవర్ మసాలాలు ఆరోగ్యం పాడైపోద్ది, నాన్ వెజ్ వల్ల బాగా పాడైపోద్ది. కాబట్టి అలా తీసుకోవటం మంచిది కాదు. తినొద్దని నేను అన్నాను, కానీ ఏదో ఒక టైంలో అంతే. ఈ పంచకర్మ వైద్యంలో మెయిన్ మీరు వేటికి ప్రిఫరెన్స్ ఇస్తారు? అసలు వైద్యం ఏ విధంగా జరుగుతుంది? వైద్యం దీనిలో వాతపిత్త కఫాలకి సంబంధించి చేస్తాం. ఆ వచ్చిన మనిషి వాతమా, పిత్తమా, కఫమా గమనించుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలనేది దాన్ని బట్టి ఉంటుంది. వాతం వాళ్ళకి నొప్పులు, పిత్తం వాళ్ళకి నొప్పులు, తలనొప్పి, ఇంకా రకరకాలు ఉంటాయి. వాళ్ళకి చెప్పలేని అనీజీ ఉంటుంది, సరిగ్గా విరోచనం అవ్వదు, డైజెషన్ సరిగ్గా ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కఫం అంటే దగ్గొచ్చి తుమ్ములు, వాళ్ళకు కూడా వాతంలో పిత్తం ఉంటుంది, వాళ్ళకు కూడా సరిగా ఉండదు. వాళ్ళకు కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి. చేయాల్సిన పరిస్థితుల్లో ఏం చెయ్యాలి, వాతం వాళ్ళకి ఏం చేయాలి, పిత్తం వాళ్ళకి ఏం చేయాలి, కఫం వాళ్ళకి ఏం చేయాలని ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. అలా
అంటే ఏముంటుంది మేడం, మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాక మీరు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తారు అతనిలో? అది వాత పిత్త కఫాల అబ్జర్వేషన్. అంటే నార్మల్గా అయితే వేరే టెస్ట్లు చేస్తుంటారు బయట అయితే, సో ఇందులో మీరు ఎలా గమనిస్తారు? మేమేం టెస్ట్ చెయ్యం. ఉమ్. చూసి వాళ్ళు చెప్తారు బ్యాక్ పెయిన్ అండి, మేము నడవలేకపోతున్నాం, లేకపోతే కూర్చోలేకపోతున్నాం చెప్తారు. లేకపోతే డస్ట్ ఎలర్జీ అండి, తుమ్ములండి, ఊకే తుమ్ములు, ముక్కు కారిపోతుందండి. వాళ్ళకి కఫం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళదంతా. అంటే ఇందులో కూడా ఏమన్నా సెషన్స్ లాగా ఉంటుందా? ఆ పేషెంట్ ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాలి? ఉంటుందమ్మా. ఉమ్. పేషెంట్ పరిస్థితిని బట్టి ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయాలి అంటే ఓకే. 7 డేస్ నుంచి 21 డేస్ దాకా ఉంటాయి సిట్టింగ్స్. దాన్ని బట్టి చేయాలమ్మా. అంటే రోజు Treatment. రోజు ఇలా మారుతూ ఉంటాయా? ట్రీట్మెంట్లు మారుతాయమ్మా. వాళ్ళ పరిస్థితిని బట్టి మార్పు వస్తుంది, మారుతూ ఉంటుంది. ఉమ్. ఏమేం చేయాలనేది లోపల నిర్ణయిస్తాం. నొప్పులకి ఏం చేయాలి, ఉమ్. మళ్ళా తర్వాత నొప్పులు తగ్గుతూ ఉండగా ఏం చేయాలి, ఉమ్. ఇంకా ఆ తర్వాత తగ్గిన తర్వాత ఏం చేయాలి, అలా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఏజ్ వచ్చాక ఈ మోకాలు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ అది వేరు, లేదా ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి సడన్గా ఆ పెయిన్తో వచ్చే వాళ్ళు వేరు, సో అలా ట్రీట్మెంట్ వేరుగా ఇస్తారు. వేరుగానే ఇస్తామమ్మా. వాళ్ళకి ఏమి ఇవ్వాలో అలా ఇస్తాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్నోళ్ళకే ఉమ్. మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి. ఉమ్. చిన్నోళ్ళకి అన్నీ వస్తున్నాయి. ఏం రావాలో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది. వాడికి 25 ఏళ్ళు ఉండవు, బ్యాక్ పెయిన్ ఉంటుంది. అప్పుడు వయసును బట్టి, వయసుతో సంబంధం లేదు. నా వయసు నీ వయసు సంబంధం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉమ్. వాళ్ళకి ఏం రావాలో అవి వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే వయసులో ఉన్నోళ్ళకి వేరు ఉంటుంది, తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతారు. నా వయసు వాళ్ళు లేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది వాళ్ళకి. అలా ఉంటుంది ట్రీట్మెంట్. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు జాబ్ చేసుకోవడము, ఉన్న పని చూసుకోవడం తప్ప ఎక్సర్సైజ్ చేద్దాము ఇలాంటివి అసలు కుదరట్లేదు కదా. ఎక్సర్సైజ్ చేయకపోవడం మెయిన్, అదొక తప్పు. మళ్ళీ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం తప్పు. వేరువేరుగా వేరే తినడం అదొక తప్పు. నిద్ర కూడా సరిగ్గా పోకపోవడం తప్పు. ఇవన్నీ తప్పులు ఉన్నాయి. అందుకని ఇప్పుడున్న జనరేషన్ అంతా మార్పు రావాలి. ఆయుర్వేదిక్ దీని ప్రకారం మార్పు రావాలి. వస్తేనే ఇప్పుడు అమ్మ మనకు అన్నం పెట్టి పెంచింది, అన్నంలో పప్పు నెయ్యి వేసి టేస్ట్ తెలిపింది. అది అట్టా ఉండాలి ఫుడ్ అంటే, అలా తీసుకోవాలి. అమ్మ పెట్టిందే కరెక్ట్, ఇవన్నీ వేస్ట్, పై ఇవన్నీ వేస్ట్. అమ్మ ఏం పెట్టిందో అది కరెక్ట్, కాబట్టి అది చూసుకోవాలి. అమ్మ ఏం చేసిందో అది చూసుకోవాలి ముందు. మనకి టేస్ట్ నేర్పింది అమ్మే. కాబట్టి అమ్మ ఏం పెట్టింది, ఏం చేసింది మన ఫుడ్లో అది చూసుకోవాలి. ఏదో బయట పరిగెత్తి తింటే కాదు, అవి పనికిరావు కూడా, అసలు బయట పనికిరావు కూడా. అంతే, అమ్మ మాట వింటే ఎప్పుడైనా కరెక్ట్గానే ఉంటుంది అంత. అంటే ఇప్పుడు ఈ వైద్యంలో ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ ఆయిల్ మసాజ్ లాంటివేనా, లేదంటే ఏమైనా చూర్ణం లాంటివి ఇవ్వడము, మందు గోళీలు ఇవ్వడము అలా కూడా ఉంటుంది? మందులు ఉంటాయమ్మా, ఇవి కూడా ఇప్పుడు ట్యాబ్లెట్స్ రూపంలో వచ్చినాయి, చూర్ణాలు కాదు. ఇదివరకు వచ్చాయి కానీ ఇప్పుడు అలా కాదు, మెడిసిన్ మామూలుగా వచ్చింది, ట్యాబ్లెట్స్ రూపంలో వచ్చినాయి. ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ లాగా వచ్చింది, టైం ప్రకారం వేసుకోవచ్చు. దీనిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మనం ఇచ్చే మెడిసిన్ దానికి ఏం సంబంధించి ఇస్తూ ఉంటాం, వేసుకుంటే బాగా కవర్ అవుతారమ్మా. కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్న జబ్బుని చాలా స్లోగా నయం చేయగలుగుద్ది. ఒక్కసారి ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఇవాళ తీసేయలేదు, ఇవాళ తీదు, చాలా స్లోగా ఉంటుంది. వాటిలో ఉన్న ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా ఏది ఉండదు అన్నమాట. ఇప్పుడు అందరూ ఏంటంటే పరుగులెట్టి తొందరగా తగ్గిపోవాలనేది అందరి ఉద్దేశం. అట్ట పని చేయదు, చాలా స్లోగా పనిచేస్తుంది. మనం చేసిన ట్రీట్మెంట్ 5-6 రోజుల తర్వాత రిసీవ్ చేసుకుంటుంది బాడీ, అలా ఉంటుంది. ఏ వైద్యం తీసుకున్నా కానీ పేషెంట్స్కి కొంచెం భయాలు అనేవి ఉంటాయి, ఇది పనిచేస్తుందో లేదో, మనకు పడుతుందో లేదో అని అనుకుంటారు. సో పంచకర్మ వైద్యంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఏం లేవమ్మా, అసలు ఏం ఉండవు. ఇంకా మంచి మేలు జరుగుద్ది, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మంచి మేలు ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది, వాళ్ళకి ఏం కావాలో అది అందుద్ది, ఆకలేస్తుంది. దీనిలో వస్తువులని ఇస్తాము, కడుపు అంతా క్లీన్ చేస్తాం, బాగా చాలా బాగుంటుంది, ప్రతి విషయంలో బాగుంటుంది. అసలు దీనిలో సైడ్ ఎఫెక్ట్ అనేదే లేదు. తీసుకోగలిగితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అదే ఇష్టపడరు చాలా వరకు, ఏదో మాట్లాడతారు వెళ్తూ ఉంటారు, కానీ తీసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్.
యాక్చువల్లీ అసలు శరీరం మొత్తంలో పొట్ట జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మిగతా ఏ రోగం రాదంటారు రాదు. కదా. అవును. సో అలా అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు చాలా రకాలు చూస్తుంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? జీర్ణ వ్యవస్థ పాడయ్యేదంతా చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మ్మ్. గ్యాస్ ఉంది అందరికి. ఆ. ప్రతి వ్యక్తికి గ్యాస్, అన్నం తినలేరు, వాళ్ళకి నానా అవస్థ పడతా ఉంటారు. గ్యాస్ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేరు. ఇలా అన్నం తిన్నా ఒక బాధ, తినకపోతే ఒక బాధ, అట్టా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళు చిన్నోళ్ళకే ఉంది ఎక్కువ భాగం. పెద్దోళ్ళ కన్నా కూడా పెద్దోళ్ళు జాగ్రత్త పడుతున్నారు, చిన్నోళ్ళే ఎక్కువ టైము ఇలా తీసుకుంటున్నారు. సరిగా లేదు పరిస్థితులు, చిన్నోళ్ళకే సరిగా లేదు.